తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు 2014లో. అంతకుముందు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్న సమయంలో ఆర్టీసీ కార్మికులను, ఆర్టీసీ వాళ్ళందరినీ నా బిడ్డల్లాగా చూసుకుంటా మరి సకల జన సమ్మెలో వాళ్ళ పాత్ర కీలకం. అయితే వాస్తవానికి ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమం చేసిండ్రు, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములయ్యారు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. సకల జన సమ్మెలో వాళ్ళకు వాస్తవానికి ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రుణపడి ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. అయితే కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులను అతి ఘోరంగా మోసం చేయడం జరిగింది. ఇది వాస్తవాలు. దయచేసి మీ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు, కార్మికులకు మీ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో కేసీఆర్ 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత యూనియన్లను లేకుండా చేసింది కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. ఒకసారి గత చరిత్రకు పోతే కేసీఆర్ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలన్నీ కూడా ఒకసారి రికార్డు ఉన్నాయి. మీడియా ముందట ఏం మాట్లాడిండు, అసెంబ్లీ ఏం మాట్లాడిండు, తర్వాత కార్మికులు సమ్మె చేస్తున్నప్పుడు ఏం మాట్లాడిండో క్లారిటీగా ఉంది. దయచేసి క్లారిటీగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకటి, లేనప్పుడు ఒకటి మాట్లాడడం సరైనది కాదు. కేసీఆర్ గారు దయచేసి మీరు పెద్దలు, అది మనం మాట్లాడే ముందు మీరు పెద్ద మనిషిగా దాదాపు 70-75 సంవత్సరాలు ఉంటారు. ఈ వయసులో అబద్ధాలు ఎందుకు ఆడము? నీ రాజకీయ జీవితం అంతా కూడా అబద్ధాలు ఆడితే కనీసం కార్మికుల విషయాల్లో కూడా అబద్ధాలు ఆడడం కరెక్ట్ కాదు. ఎస్సీల విషయంలో, ఎస్టీల విషయంలో, ఆదివాసీల విషయంలో, అణగారిన కులాల విషయంలో కూడా అబద్ధాలు చెప్పడం. నువ్వు రాజకీయాలలో ఎప్పుడైతే ప్రవేశించినవో అప్పటి నుండి అబద్ధాలే. కనీసం చివరి సమయం 70 సంవత్సరాలు అంటే చివరి సమయం, ఇప్పుడు కూడా అబద్ధాలు ఆడితే అది సమంజసం కాదు అయ్యా కేసీఆర్ గారు. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కార్మికుల్లో యూనియన్లను అవసరం లేదని రద్దు చేయాలని చెప్పి రద్దు చేసి అవిటి ప్లేస్లో ఏం పెట్టిండంటే వెల్ఫేర్ బోర్డు అని పెట్టిండు. ఆ వెల్ఫేర్ బోర్డు కూడా టీఆర్ఎస్కు సంబంధించిన నాయకులను పెట్టుకున్నాడు. ఆ కార్మికులలో ఉన్నతమైన ఉద్యోగాలు ఎవరైతే చేస్తారో దాంట్లో వాళ్ళను, టీఆర్ఎస్కు అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళను, టీఆర్ఎస్ ఫేవర్లో ఉన్నటువంటి నాయకులనే ఆ వెల్ఫేర్ బోర్డులో, ఆ కమిటీలో పెట్టుకున్నాడు. ఎవరు? కేసీఆర్ గారు. యూనియన్లను రద్దు చేసి, యూనియన్లు అవసరం లేదని చెప్పి వెల్ఫేర్ బోర్డును పెట్టి, వెల్ఫేర్ బోర్డులో కూడా టీఆర్ఎస్కు సంబంధించినటువంటి వాళ్ళనే ఆ వెల్ఫేర్ బోర్డు కమిటీలో పెట్టుకున్నాడు. ఇది వాస్తవం. అయితే 2019లో 54 రోజులు సమ్మె చేశారు. 2019లో కార్మికులు నోటీస్ ఇచ్చారు వాళ్ళకి. ఇట్లనే ఇప్పుడు ఏ విధంగా ఇచ్చారో అప్పుడు కూడా 45 రోజులు ముందే నోటీస్ ఇచ్చి మేము సమ్మె చేస్తామంటే అప్పుడు పట్టించుకోలేదు కార్మికులను. ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు,
కేటీఆర్ గారు మంత్రిగా ఉన్నాడు, హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నాడు. కానీ కార్మికుల విషయం అసలే పట్టించుకోలేదు, వాళ్ళ డిమాండ్లను పట్టించుకోలేదు, వాళ్ళకి ఇచ్చిన హామీలను పట్టించుకోలేదు. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి సమయంలో వాళ్ళకి ఏమైనా హామీలు ఇచ్చిందంటే మీ హక్కులను మొత్తం నెరవేరుస్తా, నేను మీ డిమాండ్లు మొత్తం నెరవేరుస్తా, మిమ్మల్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తా, మిమ్మల్ని ఈ సంస్థను గవర్నమెంట్లో కలిపేస్తా, గవర్నమెంట్ జీతాలు మీకు ఇస్తా అని ఎవరు చెప్పారు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన మాట ఇది. ఆనాడే ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేసి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అదే బెనిఫిట్స్ కార్మికులందరికీ కూడా, ఆర్టీసీలో ఉన్నటువంటి అందరికి కూడా బెనిఫిట్స్ నేను ఇస్తాను అని ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన మాట ఇది. తెలంగాణ రాకముందు 2014లో ఇదే మాట చెప్పాడు, ఎన్నికల్లో ఇదే మాట చెప్పాడు. మరి అవన్నీ గుర్తుపెట్టుకోవాలి కదా కేసీఆర్ గారు. మీరు ఎట్లా మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే 2019లో 54 రోజులు సమ్మె చేశారు కార్మికులు, 32 మంది చనిపోయారు, 32 మంది. ఒక్కరిని కూడా పట్టించుకోలే, 32 మంది చనిపోతే కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ ఎవరు కూడా పట్టించుకోలే. ఇది వాస్తవం. రెండవది, వాళ్ళు సమ్మె చేస్తే పట్టించుకోలేదు. అప్పుడు 32 మంది కార్మికులు 2019లో కార్మికులు సమ్మె చేసి 54 రోజులు సమ్మె చేస్తే ఆ సమ్మె చేసే సమయంలో 32 మంది కార్మికులు చనిపోతే కూడా అస్సలు పట్టించుకోలే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు 2019లో. ఇది వాస్తవం కాదా? మరి ఇది వాస్తవమైనప్పుడు మరి మీకు అన్నీ తెలిసే కదా. అప్పుడు వీళ్ళకు బకాయిలు పడ్డది. దాదాపు 15,000 మంది రిటైర్మెంట్ అయ్యారు. 15,000 మందికి వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వలేదు. అదే మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇవ్వలే. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్లో మా ముఖ్యమంత్రి గారు అయితే వాళ్ళకు హామీ ఇచ్చారు ఎన్నికల మేనిఫెస్టోలో. అప్పుడు పిసిసి అధ్యక్షునిగా మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు 2017లో ఉన్న బకాయిలు 2024లో ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది మరి ఇప్పుడు కార్మికులకు ఇచ్చినటువంటి హామీలు. ఆనాడు 2017లో 15,000 మంది రిటైర్మెంట్ అయితే వాళ్ళు ఇవ్వకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా ముఖ్యమంత్రి గారు పిఆర్సి 2017ది చెల్లించడం జరిగింది 2024లో. కేవలం వాళ్ళు పెట్టినటువంటి బకాయిలు, కేసీఆర్ ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 2024లో వాళ్లకు చెల్లించడం జరిగింది పిఆర్సి. అంటే ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఏమి తెలవనట్టు వాళ్ళు సమ్మె చేస్తే ఒకరు చనిపోయారు. దాని వెనుక వాస్తవానికి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఉన్నారు. దాన్ని మొత్తం కార్మికులను పక్కదోవ పట్టిస్తున్నారు, తప్పుదోవ పట్టిస్తున్నారు. మరి వీళ్ళున్నప్పుడు ఏం చేశారు? వాళ్ళకు స్వేచ్ఛ లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్లకు ఖచ్చితంగా మీకు అన్ని డిమాండ్లు కూడా మేము నెరవేరుస్తాము,
ఒక 3 మాత్రమే ప్రభుత్వము దాని గురించి ఆలోచన చేస్తుంది. ఒక నెల రోజుల టైం ఇవ్వండి. అధికారులతోని చర్చించిన తర్వాత అన్ని దాని గురించి మంచి చెడులు ఆలోచన చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ 3 కూడా మీకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తాము.